So moving on to the next contestant, Meena. Please welcome Meena Garu. Welcome Meena to the audition show. Hi judges, hi everyone. My name is Meena. This is my front profile. This is my right side profile. And this is my left side profile. Action. ఓయ్ ఎట్లా నడుస్తుంది నీ హీరోయిన్ హంటింగ్? అమెరికా నుంచి డైరెక్టర్ కోర్స్ చేసుకొని వచ్చినావు, ఢిల్లీ పోయినావు, బాంబే పోయినావు, ముంబై పోయినావు, హీరోయిన్ అయితే దొరకలేదు. అరే మన పురాణపూల్ గల్లీ చూడు బై, ఇక్కడ ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఇంకెవరు? నేనే. నాకేం తక్కువరా బై, నేను బాల్కనీలో వచ్చి నుంచుంటే పోయేటోడు కూడా తొంగి తొంగి చూస్తాడు. అరే గల్లీలో ఉన్న వాళ్ళ మా అయ్య దగ్గరకు వచ్చి మీ పిల్లని మా కొడుక్కి ఇవ్వండ్రి, మేము పువ్వులో పెట్టి చూసుకుంటామంటారు. నీ బిహేవియర్ చూసి నాకు చాలా హర్టింగ్ ఉందిరా బాయ్. ఏమన్నావు? ముంబైలో ఉన్న అమ్మాయికి ఆడిషన్ చేసినావు, అథారిటీ తీసుకున్నావు, అడ్వాన్స్ ఇచ్చినావు. నేనైతే షూటింగ్కి రావాలి, అది కూడా మూవీ రిలీజ్ అయ్యాక. ఏంటి మూవీ రిలీజ్ అయ్యాక మంచిగా వర్కౌట్ అయితే నాకు డబ్బులు ఇస్తానంటావా? అసలు నీ ప్రాబ్లం ఏందిరా బాయ్? నాకు ఆడిషన్ చేయి, నువ్వేమైనా ఫుక్కట్లు ఇస్తున్నావా? నన్ను ఆడిషన్ చేయి, నేను మంచిగా వేస్తేనే తీసుకో, లేకపోతే లైట్ తీసుకో. ఏంటి లవ్ ఫెయిల్యూర్ థింగే చేయాలి కదా? సరే ఓకే, రెడీగా ఉండు, చూడు. ఇది మన లాస్ట్ కాన్వర్సేషన్ అని హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో తెలియట్లేదు నాకు. నువ్వు పెళ్లి చూపులకి మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న నీకు ఈ అమ్మాయి నచ్చిందా అంటే అమ్మాయి నచ్చింది, నాకంతా ఓకే అని చెప్పావు. నాకు జస్ట్ యూఎస్కి వెళ్ళి నేను ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని వస్తాను, దాని తర్వాతే పెళ్ళి అని చెప్పాను. దీనికి కూడా నాకు ఓకే, నేను అంతా కవర్ చేసుకుంటాను అని చెప్పా. నేను వెళ్ళాను, నేను వచ్చాను. నువ్వు మాత్రం ఇక్కడ వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. భార్గవ్, నేను చాలా క్లియర్గా ఉంటాను, నాకు నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న దానికి కూడా ప్రాబ్లం లేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో వన్ థింగ్. నువ్వు ఈ ఐడియా తీసుకునేటప్పుడు ఒక్కసారైనా నన్ను నా గురించి కన్సిడర్ చేసావా? తినకి ఇన్ఫార్మ్ చేయాలని. దిస్ ఈజ్ సో హర్టింగ్. ఆడిషన్ ఎట్లుందిరా బాయ్? మీనా గారు మీనా గారు, మీ జర్నీ క్విక్లీ ఎక్కడి నుంచి ఏం చేస్తుంటారు? యాక్టింగ్ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? సో యాక్టింగ్ వచ్చేసి 2018లో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ కరోనా వచ్చే ముందు వరకు కూడా ఇట్ వాస్ సోయింగ్ సో గుడ్. లైక్ ఐ థింక్ కరోనా వచ్చే ఒక 10 days ముందు కూడా నేను ఒక సీరియల్ సైన్ చేశాను, ఒక పెద్ద ప్రొడక్షన్లోనే మూవీ వచ్చింది. అప్పటికే నేను జాను కొన్ని మూవీస్లో సైడ్ యాక్టర్గా కూడా చేస్తూ వచ్చాను. బీటెక్ కూడా అయిపోయింది. నా ప్యాషన్ని నేను ప్రొఫెషన్గా చేసుకుందాం అనుకుంటున్నాను అని కూర్చోబెడితే మై డాడ్ వాజ్ లైక్ హియర్ అండ్ దేర్, ఎందుకు మనకు జాబ్ చేయొచ్చు కదా అన్నట్టు మా డాడ్ ఉండే. లేదు నాన్న బాగానే అవుతుంది కదా, ఒక 6 నెలలు ట్రై చేస్తాను, వర్కౌట్ అవ్వకపోతే నేను ఇంకా జాబ్ ఎలాగో ట్రై చేయొచ్చు, బీటెక్ అయిపోయింది కదా అని అంటే ఓకే అన్నారు. కరోనా వచ్చింది. అందరి ఫ్యామిలీస్ లాగే మా ఫ్యామిలీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. సో దే నీడెడ్ అ షోల్డర్, దే నీడెడ్ అ హ్యాండ్. సో నాకు ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. ఐ వాజ్ నాట్ దేర్ హియర్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. నేను వెళ్ళాను, మళ్ళీ షూట్స్ కోసం హైదరాబాద్ రావడం, ఇంకా అక్కడ ఎలా అయిపోయింది డబుల్ షిఫ్ట్స్, మార్నింగ్ మొత్తం షూట్ చేయడం, నైట్ నేను వర్క్ చేయడం, ఇలా అయ్యేది. అలా చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు వర్క్లో కూడా ఇక్కడ కూడా. సో ఐ థాట్ ఐ హ్యావ్ టు లైక్ స్టాప్ దిస్ ఫర్ నౌ. ఐ హ్యావ్ టు హెల్ప్ మై ఫ్యామిలీ ఆర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి అక్కడితో ఆపాను. అండ్ సమ్హౌ దిస్ ప్లాట్ఫామ్ లైక్ అందరికీ తెలిసి అందరూ నాకు ఫార్వర్డ్ చేయడంతో ఐ థాట్ ఐల్ గివ్ అ ట్రై అని చెప్పి స్టార్ట్. ఇట్స్ బీన్ మోర్ దెన్ 3 to 4 years like I faced camera or do something like this. Oh, you're coming back into acting ఇప్పుడు? I am trying to. Great. And my question, it's very honest answer. రియల్ లైఫ్లో ఎప్పుడు యాక్ట్ చేసావు? ఎందుకు? రోజు ఏదో ఒక సిచ్యుయేషన్లో చేస్తూనే ఉంటాను. ఎలాంటి సిచ్యుయేషన్లో యాక్ట్ చేస్తుంటారు డైలీ? ఆఫీస్కి వెళ్తా, మా మేనేజర్ వస్తాడు, వచ్చి టాస్క్ అయిందా అంటాడు.
అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది, మీకు 2 అవర్స్లో వచ్చేస్తుంది అని చెప్తా. అది ఈవినింగ్ వరకు వెళ్ళదు. ఇది మీ మేనేజర్ చూస్తారు. ఆయనకి తెలుగు రాదు. ఆయనకి తెలిస్తే తప్ప మనం చెప్పొద్దు, ఇంకా తెలుగులోనే ఉంచుదాం. సో అలా ఏదో ఒకటి తప్పించుకోవడానికి ఆ చిన్న చిన్న యాక్టింగ్ అనేది ఐ థింక్ ఎవ్రీవన్ చేస్తూనే ఉంటారు. బ్రో మీరు చాలా అందంగా ఉన్నారు. ఐ హోప్ యూ గెట్ హీరోయిన్ రోల్స్ ఆల్సో, యు నో. ఐ జెన్యున్లీ విష్ దట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో యా. మచ్. ఓకే, ఐ గివ్ యూ 3.5. థ్యాంక్ యూ. ఐల్ టేక్ దిస్ యాజ్ అ 3.5, 3.5 అండ్ 4. యా, కొంచెం మీరు ఫామ్లోకి రావాలి. మన సోషల్ మీడియా అది చేస్తూ ఉంటున్నారా? లేదు. యాక్చువల్గా ఉండేది, చాలా ఫాలోవర్స్ కూడా ఉండే. నా ఫ్యామిలీకి ఇష్టం లేదని చెప్పి అన్ని అంత క్లోజ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇది మీ ఫ్యామిలీకి ఓకేనా ఈ షో? అసలు చెప్పలేదు వచ్చానని. ఇప్పుడు మేము ఈ వీడియో వేస్తే ఓకేనా? మళ్ళీ రేపు వచ్చి మీరు ఫ్యామిలీ అంటారా? ఇప్పుడు వెళ్ళి చెప్తాను, లేట్ అయింది కదా, త్వరగా వెళ్ళిపోతాను అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళి చెప్పాలి వాళ్ళకి. సో థ్యాంక్ యూ మీనా గారు. థ్యాంక్ యూ.